వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఈ పార్టీ స్థాపించి 42 ఏళ్ళు అవుతా ఉంది. ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఏ విధంగా ఉండుండేది, తెలుగువాడి చరిత్ర ఏ విధంగా అప్పటి వరకు ఏ విధంగా మరుగున పడి ఉందో అదే విధానంలో ఈ 42 ఏళ్ళు కూడా ఏ విధంగా వెనకబడిపోయి ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలిగిద్ది. చాలా సంతోషం కలిగిద్ది. ఈ పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు గారు ఈ జాతీయ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని స్ఫురణకు తెచ్చుకోకుండా ఎవరు కూడా ఉండలేని పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. పెద్దలందరూ చెప్పారు, స్వాతంత్రం వచ్చి మరి 1982 నాటికి కొన్ని దశాబ్దాలు అయినా కూడా తెలుగువాడి అస్తిత్వం, ఉనికి అనేది అప్పుడు కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు. తెలుగు జాతి అనేది భారతదేశంలో ఒకటి ఉందని దేశంలో ఎవడో కూడా గుర్తించినటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మరి తెలుగు వాడిని వేడిని ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు కోట్లాది రూపాయల సంపాదనని తృణప్రాయంగా వదిలేసి ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు తనకిచ్చినటువంటి ఆ ఆదరణని, వారిచ్చినటువంటి ప్రైడ్కి వారికి ఏదో ఒకటి చేయాలని ఒక సత్సంకల్పంతో, దృఢ నిశ్చయంతో పార్టీని స్థాపించి సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సేవ చేయటం కోసమే పార్టీ పెట్టాడు. రాజకీయాల్లో పదవులు కావాలనో సంపాదన కావాలనో ఆయన పార్టీ పెట్టలా. కేవలం నాకు ఇంత ఇచ్చినటువంటి సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో, ఉపయోగపడగలననే ఆలోచనతో ఖచ్చితంగా చేసి చూపించాలని రాజకీయాల్లోకి వచ్చి, మరి రాజకీయాలకు వచ్చిందే తడవుగా ఒక చరిత్రని తిరగరాసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి రావడం గొప్ప కాదు. అధికారంలోకి వచ్చినాక సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం మొట్టమొదటిగా పునాదులు వేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి తినటానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ అని చాలా తేలిగ్గా చెప్తాం. ఈ రోజు కూడా ఆయన పెట్టిన పథకాలే భారతదేశం అంతా అమలవుతా ఉన్నాయి. ఇలా పక్కా గృహ నిర్మాణం ఆ రోజు కూడా అమలయ్యేది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉండేది. 10 భూములను 5 తాటాకులు ఇచ్చేది. అటువంటి చోట పక్కా గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. పేదవాడికి కట్టుకోవడానికి, ఒంటి నిండా ఉండటానికి బట్ట కావాలని చెప్పి జనతా వస్త్రాలు తీసుకొచ్చారు. కడుపులో తిండి, 3 పూట్ల తినడానికి తిండి ఉండాలని 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు. ఆ తర్వాతే భారతదేశంలో ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. అంతేకాదు భారతదేశంలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల మొత్తాన్ని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఆ రోజు కమ్యూనిస్టుల్ని, బీజేపీని అందరినీ కూడా ఏకం చేసి ఒక వేదిక మీద చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఆ రికార్డు రాలా. కమ్యూనిస్టుల్ని, బీజేపీని, మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఎవరికి లేదు, ఒక ఎన్టీ రామారావు గారికి దక్కింది. మరి అటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు ఈరోజు మన నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోషించినటువంటి పాత్ర, ఈ పార్టీని రక్షించడం కోసం, ఈ పార్టీని దశ దిశలా వ్యాపింపజేయడం కోసం 95 నుంచి 1995లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కార్యకర్తల్ని మరి వెన్నంటి ఉండి ఈ పార్టీని కాపాడుతూ వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఆటుపోట్లు ఏ రాజకీయ పార్టీకి కూడా రాలా. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా
మొక్కవోని దీక్షతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ముందుకు నడిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంక్షోభాల్లో మర్చిపోలేంది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి సమయం ఏదైనా ఉందంటే ఈ 5 ఏళ్లు మనం గడిపినటువంటి సమయం. ప్రజాస్వామ్యం మచ్చుకు కాని రాకుండా ప్రతిపక్షాలని అడ్డగోలుగా అణిచివేసి అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపి ఆఖరికి మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ విధంగా హింసించారో చూసాం. అటువంటి ఆటుపోట్లన్నీ కూడా నిలదొక్కొని పార్టీ ఈరోజు మళ్ళా అధికారంలోకి రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. 3 తరాల పార్టీ ఎన్టీ రామారావు గారు ఈరోజు 27 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఈ పార్టీని ముందుకు నడిపించబోతున్నటువంటి లోకేష్ గారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. పార్టీ వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. ఈ పార్టీ ఎవరైతే స్థాపించారో, ఏ మంచి ఉద్దేశంతో స్థాపించారో, ఏ పేదవాడి బాగు కోసం పార్టీ పనిచేస్తూ ఉందో వాటిని మర్చిపోకుండా ఇవాళ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత ప్రతినిత్యం ఎన్టీ రామారావు గారిని స్ఫూర్ణకు తెచ్చుకొని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే ఆ మహనీయుడికి మనం ఇచ్చే నిజమైన నివాళులు అవుతుంది. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, 4వ తేదీ రిజల్ట్ రాబోతా ఉంది. 100కి 1000% అధికారంలోకి రాబోతా ఉన్నాం. కానీ మన బాధ్యత అంతటితో తీరలా. ఇవాళ దుర్మార్గ ప్రభుత్వం 5 ఏళ్లు పెట్టిన హింస, ప్రజాస్వామ్యం కూనీ చేసిన విధానం, రాజ్యాంగాన్ని అవహేళన చేసిన విధానం, అడ్డగోలుగా అవినీతి చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా